పోసాని కృష్ణమురళిని వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ములాఖత్ అయ్యారు. జైల్లో ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు మనోహర్ రెడ్డి తెలిపారు. కూటమి సర్కార్ కావాలనే పోసానికి బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎంతకాలం చెల్లదని ఆయన చెప్పుకొచ్చారు. పోసాని కృష్ణమురళి గారు జైల్లో ఉన్నందున న్యాయ సహాయం చేసేందుకు ములాఖత్ సందర్భంగా పోసాని కృష్ణమురళి గారిని కలవడం జరిగింది. ఆయన ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చర్చించాం. తర్వాత అతను బాగా సిక్కుగా ఫీల్ అవుతున్నారు, అనారోగ్యంగా ఉన్నాడు. ముఖ్యంగా ఈ కేసులో పోసాని కృష్ణమురళి గారి కేసులో చాలా దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడో 2016లో నంది అవార్డుల సందర్భంగా ఆ కమిటీలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ నంది అవార్డుల కమిటీలో ఇచ్చిన తీర్పు నేను కట్టుబడను, తర్వాత అది మంచిది కాదని చెప్పినందుకు 2025లో కేసు పెట్టారు. 2016లో జరిగితే ఇన్సిడెంట్ 2025లో కోడూరులో, అది కడప జిల్లాలో అంత సుదూర ప్రాంతంలో కేసు పెట్టి అతన్ని సుదూర ప్రాంతం అక్కడ నుంచి మళ్ళీ పీటీ వారెంట్ల పైన రోజుకు 1000 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు, 1200 కిలోమీటర్లు ఇట్లా తిప్పి ఆయన శారీరకంగా మానసికంగా హింసించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్